చాలా కాలంగా డాక్టర్లపై దాడులు, అలాగే ఈ దాడుల స్థితి దాటి ఇప్పుడు ఏకంగా హత్యల దగ్గరికి, అత్యాచారాల దగ్గరికి వచ్చినాయి. ఏం జరుగుతుంది? చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఎందుకు ఈ విషయంలో మాత్రం ఎందుకు పూర్తి స్థాయిలో ఎందుకు భద్రత ఉండాలి? లాస్ట్ 20 years అంటే మేము జుడా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే ప్రతి 6 monthsకో 3 monthsకో 1 yearకో మెయిన్ టెరిషరీ కేర్ సెంటర్స్ అంటే ఉస్మానియా కావచ్చు, నిమ్స్ కానీ, గాంధీ కానీ ఇలాంటి హాస్పిటల్స్ లోపల పేషెంట్ అటెండెన్స్, డాక్టర్ పైన అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని సందర్భం లోపల మేము చాలా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కావచ్చు, ఐఎంఏ కానీ, హెచ్ఆర్డీ కానీ ఇట్లా మీ ప్రొడక్ట్స్లో భాగంగా ఏంటంటే ఈ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ 103/2019 రిలీజ్ చేశారు. దానిలో టోటల్ 126 members ఆఫ్ సెక్యూరిటీ పీపుల్తోని అంటే ఎస్ఐ లెవెల్లో, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, తర్వాత సిఐ లెవెల్లో, హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో మేము ఏర్పాటు చేస్తామని జీవో రిలీజ్ చేశారు. బట్ 19 నుంచి 2024 ఇంతవరకు ఆ సెక్యూరిటీ ఇంతవరకు డిప్లాయ్ చేయలేదు. సో మేము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ దట్ సెక్యూరిటీ 103 జీవో ఏదైతే ఉందో దాన్ని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లోపల, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి టెరిషరీ కేర్ సెంటర్స్ లోపల ఏంటంటే రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేయండి. తర్వాత ఏంటంటే మన క్లినికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అంటే కార్డియాలజీ కావచ్చు, న్యూరోసర్జరీ, న్యూరాలజీ కావచ్చు, ఎనస్థీషియా లాంటి క్లినికల్ డిపార్ట్మెంట్స్ 24 hours 48 hours కంటిన్యూస్గా డ్యూటీలు చేస్తున్నారు మా జూనియర్ డాక్టర్స్. సో వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్ అంటే పడుకోవడానికి రూమ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కానీ, వాటర్ కానీ ఇట్లా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్స్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది. కానీ చాలా హాస్పిటల్స్లో కొత్త మెడికల్ చాలా 33 మెడికల్ తెలంగాణలో స్టార్ట్ అయినాయి. అన్నింటిలో ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో మినిమం ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేస్తలేరు. సో పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి సెక్యూరిటీని కల్పించడం ఒకటి, తర్వాత ఫెసిలిటీస్ కల్పించడం ఒకటి, ఎమ్యూనిటీస్ కల్పించడం బాధ్యత కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. సో మెయిన్గా ఈ సెక్యూరిటీ సంబంధించిన మెయిన్గా ఏంటంటే సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ 2020లో కోవిడ్ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొస్తాము, 10 years ఇంప్లిమెంట్ అయ్యే విధంగా గట్టి చట్టాలు తీసుకొస్తామని చెప్పేసి కానీ అప్పుడు డ్రాఫ్ట్ రూపంలో పెట్టారు. కానీ ఇంప్లిమెంట్ కాలేదు. ఇట్లా పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేసి యాక్ట్ని యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంట్ చేసి డాక్టర్ల పైన దాడి చేయడానికి, వాళ్ళపైన దూషించడానికి, ఈ రకమైన సంఘటన జరగడానికి భయం ఉండాలి కాబట్టి ప్రజల లోపల. సో పూర్తి స్థాయిలో సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ కల్పించండి, సేఫ్టీ ఎన్విరాన్మెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు భారత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ని 2 ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో తర్వాత